ఈ పాలిసీని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా మనం 20,00,000 రూపాయల బాండ్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20,00,000 బాండ్ క్రియేషన్‌లో భాగంగా మనం 2,00,000 చొప్పున 10 సంవత్సరాలు పే చేయాలి. 2,00,000 చొప్పున 10 ఏళ్ళు. ఇగోండి 10 ఏళ్ళు మనం పేమెంట్ చేస్తాం 2,00,000 చొప్పున. పేమెంట్ అయిపోయిన తర్వాత 11థ్ ఇయర్‌కి వస్తున్నాం చూడండి. మొత్తం టోటల్ ఇన్వెస్ట్‌మెంటు 20,00,000. 10 ఏళ్ళు కట్టాం కదా! 2,00,000 చొప్పున 20,00,000. 11వ సంవత్సరం ఏమీ రాదు. ఇక్కడ పేమెంట్ ఏమి ఉండదన్నమాట 11వ సంవత్సరం. ఓకే. 12వ సంవత్సరం నుంచి మనకు డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. అంటే 20,00,000 కట్టాం కదా! సుమారుగా 12వ సంవత్సరం నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. అది ఎంతో చూద్దాం. అంటే ఇది ఎన్నాళ్ళు తీసుకోవచ్చు అంటే 25 ఏళ్ళు తీసుకోవచ్చు. మీరు 20,00,000 కడితే 25 సంవత్సరాల పాటు మీకొచ్చే డబ్బులు ఎంతకంటే సంవత్సరానికి 1,70,000 లేదా ప్రతి నెల ఒకటో తారీఖు అయ్యేసరికి రూ. 13,666 ఈ అకౌంట్‌లో పడతాయి. 1,70,000 సంవత్సరానికి పడతది. లేదా రూ. 13,666 ప్రతి నెల మీకు పడుతుంది. ఆ విధంగా 25 సంవత్సరాల వరకు పడుతుంది. మీకు ఎంత వడ్డీ రేటు వర్కౌట్ అయింది చూడండి. బ్యాంక్ వడ్డీ 8.54%. ఇదిగోండి బ్యాంక్ వడ్డీ ఇది. ఇది బ్యాంక్ వడ్డీ 8.54% బ్యాంక్ వడ్డీ వర్కౌట్ అయిందన్నమాట మీకు. ఇలాగ మీకు ఇలాగా ఇలా మీకు ఎన్నాళ్ళంటే 25 సంవత్సరాల పాటు వస్తుంది. ఈ విధంగా 25 సంవత్సరాల పాటు వచ్చిన అమౌంట్ ఎంతయింది? 42,70,000 అయింది. అంటే 1,70,000 ఇంటూ 25 సంవత్సరాల పాటు తీసుకున్న మొత్తము 42,70,000 రూపాయలు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది. చివర్లో మళ్ళా ఈ అమౌంట్‌తో పాటుగా అంటే మధ్యలో వచ్చిన అమౌంట్‌తో పాటుగా మీకు మెచ్యూరిటీ అమౌంట్ 22,00,000 ఇవ్వటం జరుగుతా ఉంటుంది. మీరు కట్టింది 20,00,000 లాస్ట్‌లో వచ్చింది 22,00,000. మొత్తం అమౌంట్ మీ 22,00,000 ప్లస్ 42,70,000 మొత్తం కలుపుకుంటే 64,70,500 రూపాయలు మొత్తం ఈ పాలిసీ వల్ల మీకు కలిగే లాభం. ఓకే. పాలిసీ మొదటి రోజు నుంచి ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఎలాగా 10 ఏళ్ళు కట్టుబడి, 10 ఏళ్ళు కట్టుబడి, ఒక సంవత్సరం వెయిటింగ్. 11వ సంవత్సరం పార్షియల్ విత్‌డ్రాలు ఏమీ రాలే కదా! ఓకే. 25 సంవత్సరాల పాటు వచ్చే పే ఔట్ వడ్డీ అనుకోండి. మొత్తం 36 సంవత్సరాలకు గాను 22,00,000 రూపాయలు లైఫ్ కవరేజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూపించాను. 22,00,000 రూపాయలు కవరేజ్ అమౌంట్ ఉంటుంది. హోప్ క్లియర్? అయితే ఈ 10 రోజుల పాటు మన కంపెనీ కూడా మంచి ఆఫర్ పెట్టాడు. ఏంటట? ఈ పాలిసీ తీసుకున్న మొదటి రోజు నుంచి రైడర్ 365 అంటే 365 రోజులు మీరు 2,00,000 ఇప్పుడు కడతారు. ఇప్పటి నుంచి కూడా 12 నెలల లోపు 365 రోజుల్లో మీరు ఒక ప్రీమియం సింగిల్ ప్రీమియం అన్నమాట అది. ఒక్కసారే పే చేస్తారు. ఇది సింగిల్ ప్రీమియం. మరేం పే చేయరు. రెన్యువల్స్ ఏమి ఉండవు దీనికి. 2,00,000 ఇప్పుడు పే చేస్తారు. మరలా ఒక 2,00,000 సంవత్సరం లోపు పే చేస్తారు. అంటే అడిషనల్‌గా మీరు ఎంత పే చేసినట్టు 2,00,000 పే చేసినట్టు. సార్ ఆ 2,00,000 అంటే మళ్ళీ ఆ సంవత్సరం రెన్యువల్ ఉంటుంది కదా సార్! మరి ఈ 2,00,000 కూడా పే చేయాల్సి ఉంటుంది కదా! అంటే ఈ 2 ప్లస్ ఇది. అంటే ఈ 2 కలిపి నేను ఒకటే సంవత్సరంలో పే చేయాలి కదా! అయితే నాకు 4,00,000 రూపాయలు పడిపోతుంది కదా! ఒకేసారి అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మీరు ఇప్పుడు 2,00,000 నాకిస్తారో మీరు మంత్లీ మోడ్‌లో ఒక ఆర్‌డీ ఓపెన్ చేసేసుకోండి. 12 నెలల పాటు ఆర్‌డీ కట్టిన తర్వాత మీకు 2,00,000 క్రియేట్ అయిపోతుంది. ఆ 2,00,000 దీనికి పే చేసేస్తారు సింగిల్ డిపాజిట్‌కి. అయితే రెన్యువల్స్ మాత్రం మామూలుగానే దీనికి రెన్యువల్ పేమెంట్ సాధారణంగానే చేసేస్తారు. ఓకే. అయితే దీనివల్ల మీకేంటి లాభం? ఈ రూ. 2,00,000 సింగిల్ డిపాజిట్ అంటే 22,00,000 కట్టారు. ఇంతకు పూర్వం ఎంత కట్టారు? 20,00,000 కట్టారు. దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ నేను 2,00,000 ఏసాను. సింగిల్ ప్రీమియం ఏసాను. ఎప్పుడైతే సింగిల్ ప్రీమియం రైడర్ 365 యాడ్ అయిందో మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మారింది. ఎలా మారింది? 22,00,000గా మారింది ఇప్పుడు. 22,00,000గా మీ టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ మారింది. ఎప్పుడైతే 22,00,000 అంటే 22,00,000 యాడ్ చేశారో, రైడర్ తీసుకున్నారో, పార్షియల్ విత్‌డ్రాకి మీకు ఆప్షన్ వచ్చింది. ఈ పార్షియల్ విత్‌డ్రా మూలాన మీకు ఎంత లాభం? 8,09,000 వచ్చింది. ఫ్రెండ్స్ 8,09,000 విత్‌డ్రా చేసుకున్నారు. పార్షియల్ విత్‌డ్రాలో. మీరు 22,00,000 కడితే
22 లక్షలు కడితే మీకు మధ్యలో వచ్చిన అమౌంట్ 11వ సంవత్సరం 8 లక్షలు వచ్చేసింది. 2 లక్షలు అడిషనల్ కట్టారు కానీ 8 లాక్స్ వచ్చింది. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది కంపెనీలో? ఇది 14 లక్షలు ఉందన్నమాట. ఈ 14 లక్షల మీద మీకు 12.28% వడ్డీ వర్కౌట్ అవుతుంది. సేమ్ అదే అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఓకే, 12.25 అంటే 22 లక్షలు కట్టారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇగోండి ఈ సర్కిల్లో చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ సర్కిల్లో చూడండి, బాగా గమనించండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫిల్ ఇస్తున్నా. ఇక్కడ ఈ లైన్లో మీరు అందరూ గమనించండి. 22 లక్షల రూపాయలు మీరు డబ్బులు కట్టారు, 8 లక్షల రూపాయలు తీసేసుకున్నారు. బ్యాలెన్సా 14 లక్షలు ఉంది. ఓకే, ఈ 14 లక్షల మీద రూపాయి కన్నా ఎక్కువ వడ్డీ వర్కౌట్ అవుతుంది. ఇది గ్యారెంటీ. మీకు 1,70,000 చొప్పున 25 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు. ఆ తీసుకున్న మొత్తమే సుమారుగా 42 లక్షలు వచ్చింది మీకు. ఓకే, మళ్ళీ చివరిలో 22 లక్షలు క్యాష్, మొత్తం 73 లక్షల వరకు వచ్చింది. ఇన్సూరెన్స్ కవరేజ్ సేమ్, రూపాయి వడ్డీ గ్యారంటీ. ఎక్కడ ఇస్తాడు మనకి? ఇక్కడ ఎవరు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే, నా లైఫ్ మిత్రుడికి కానీ, మా యూనిట్ మేనేజర్కి కానీ డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ డియర్ ఫ్రెండ్స్, మరొకసారి ఇక్కడ నేను ఇది గ్యారంటీ తీసుకోలేని లేదు, ఇక్కడ మనకి ఆప్షనల్ అన్నమాట. ఇది ఈ 10 రోజుల తర్వాత కూడా ఉంటుంది, కాకపోతే రైడర్ ఉండదు. రైడర్ తీసేస్తే చూడండి, ఇక్కడ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గమనించండి ఒకసారి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను హైలైట్ చేస్తున్నాను. ఈ రైడర్ దగ్గర ఇక్కడ నేను ఇప్పుడు చూడండి ఒకసారి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎంత చేంజ్ వచ్చేస్తుందో. ఈ 2 lakhs సింగిల్ వేయడం మూలన, అది కూడా ఇప్పుడు కాదు 1 yearలో వేయడం మూలన జీరో వేస్తానండి ఇక్కడ. అటు చూడండి, 8.54 వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకేసారి. ఎందుకు? ఇక్కడ పార్షల్ విత్డ్రా ఉంది, మన డబ్బులు తీసుకుంటాను కదా, అవకాశం ఉంది రైడర్లో. కాబట్టి అవకాశం ఉన్న దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఓకే, మా యూఎంస్ని మీరు అప్రోచ్ అవ్వండి, మా ఎల్ఎంస్ని అప్రోచ్ అవ్వండి. ఈ 10 days ఉన్న ఆఫర్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమీడియట్గా 2 lakhs కాదు, మినిమం మన 50,000 నుంచి కూడా ఈ పాలసీ అందుబాటులో ఉంది. 50,000, 1 lakh, 2 lakhs ఉన్నది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.